దేవుని వాక్యాన్ని చదువుతున్నానా లేదా? ఇలాగా నువ్వు ఏం చేయాలా? ప్రతి పాపమును మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలన్నిటిని కడిగి ఏం చేస్తాడు? ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయి, అప్పుడు చేస్తాడు. దాన్ని పవిత్రత అంటారు. ఏమంటారు? చూడండి, ఒకసారి ఇలాగే నేను అన్ని కడుక్కున్నాక ఇక నేను అన్ని కడుక్కున్నాను కదా అని నేను అనుకుంటుంటే యేసయ్య ఒక మాట అన్నాడు, లోపలిది అన్నాడు. లోపలిది అన్నాడు. లోపలిది అంటే ఏక ప్రైస్తలక్క అంటారు. నేను కావాల్సిందే ఇట్లా అంటామలే అంట. అంటే పైకి మాత్రం ఏమి మంచిగా మాట్లాడుతున్నావు, లోపల మాత్రం నువ్వు ఆ వ్యక్తి మీద ద్వేషము, అసూయ, పగ ఉంది. కానీ పైకి మాత్రం కనబడకుండా మంచిదాన్ని మాదిరిగా వ్యవహరిస్తుంది. యేసయ్య అలాగ నాతో చెప్పడం, లోపలివి లోపలివి అన్నాడు. లోపలివి అంటే చాలా వచ్చినాయి, అన్ని లోపలివన్నీ కడుగు. ఈ విధంగా కడుక్కోవడము మనము నేర్చుకోవాలి. యేసయ్య రక్తంలో ఇది మొదలుకొని ఎప్పుడైనా సరే మీరు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు సోమవారము మొదలుకొని శనివారం వరకు నీ తల మొదలుకొని అరికాలు వరకు నీ శరీరం ద్వారా ఏమేమి జరిగిస్తున్నావో వాటన్నిటి విషయంలో నీవు కడుగుకొని ఏం చేసుకోవాలా? పవిత్రపరచబడము జరగాలి. యేసయ్య నాతో ఒకసారి 2 సార్లు నాతో మాట్లాడిన మాట ఏం తెలుసా? నీ రక్తము నెమ్మదిగా క్రీస్తు రక్తములోనికి మారుతుంది అన్నాడు. నీ రక్తము నెమ్మదిగా ఆయన రక్తంలోకి మారుతుంది అన్నాడు. ఇలాగా 2 సార్లు నాతో మాట్లాడడం జరిగింది. ఎలాగే నెమ్మదిగా మారుతుంది? నెమ్మదిగా నీవు ఇప్పుడు బల్లలో యోగ్యంగా చేయి వేసావు, హ్యాపీ అనిపించింది, ఆరాధన చేసావు, దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయావు. బయటికి వెళ్తే మరలా నీ జీవితంలో అవి రిపీట్ అవుతాయి. కొన్ని కాకపోయినా కొన్ని రిపీట్ అవుతాయి. అయ్యో ప్రభువా, నేను మరలా నా జీవితంలో నేను రిపీట్ చేస్తున్నాను అని చెప్పి తిరిగి నువ్వు ఆదివారం వచ్చి నువ్వు కడుక్కుంటావు. ఇలాగ రిపీటెడ్ గా జరుగుతూ ఉన్నప్పుడు కొంతకాలమైన తర్వాత ఆ యొక్క పాపమును కానీ ఆ అతిక్రమమును కానీ చేయడానికి నీకు ఇష్టం కలగకుండా దేవుడు చేసేస్తాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. అప్పుడు నువ్వు ఏమైపోతుంది? నెమ్మదిగా నీలో ఏమొస్తున్నాయి? చేంజెస్ వస్తాయి. అంటే యేసు రక్తము మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది. ఎలా చేస్తుంది? ఎప్పుడైతే నీవు ఒప్పుకుంటావో అప్పుడు చేస్తుంది. అలా ఒప్పుకోకపోతే ఏమవుతుందో తెలుసా? బల్లలో నిరంతరము అయోగ్యముగా చేతులు వేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంతకాలానికి నువ్వు బలహీనతలు మొదలవుతాయి. శరీరములో బలహీనతలు మొదలవుతున్నప్పుడే మనం యాక్టివ్ అయిపోవాలి. ఏంటి నా శరీరంలో రోగాలు స్టార్ట్ అవుతున్నాయేంటి? ఏంటి నా శరీరంలో బలహీనతలు స్టార్ట్ అవుతున్నాయేంటి? వెంటనే నువ్వు అక్కడే నువ్వేం కావాలి? రెక్టిఫై చేసుకోవాలి. చేసుకుంటే దేవుడు మరలా రూప చూపుతాడు. లేకపోతే ఏమవుతుందో తెలుసా? చాలా మంది యేసయ్య బిడ్డలు ఏమైపోతున్నారంటే తెలియకుండానే బలహీన పడుతున్నారు. ఎందుకంటే కడుగుకోవడం అంటే ఏమిటో తెలియక తమ యొక్క శరీరానికి బలహీనతలను తెచ్చుకుంటున్నారు. కాబట్టి మనము ఏం చేయాలా? యేసయ్య రక్తములో మన పాపములను మనము ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఎప్పుడైతే నీ నోటితో నువ్వు ఒప్పుకుంటావో ఖచ్చితంగా యేసయ్య కడుగుతాడు. దాంట్లో ఎక్కడ కూడా నువ్వు అనుమానం పడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధికి వస్తున్నావు, ఇది అవుతుందో లేదో, యేసయ్య ఇంత ఘోరమైన పాపమే, కడుగుతాడో లేదో అని ఎక్కడ నువ్వు సంశయపడాల్సిన అవసరం. ఎప్పుడు దెబ్బ తగులుతుందో కూడా చెప్తా. అనేక సార్లు నీవు అదే పనిని రిపీట్ చేస్తూ ఉంటావు. యేసయ్య హెచ్చరిస్తూ ఉంటాడు, రిపీట్ చేస్తుంటావు. యేసయ్య హెచ్చరిస్తుంటాడు, నువ్వు రిపీట్ చేస్తుంటావు. అలాంటి టైంలో ఏమైపోతుందంటే దేవుడు ఒక ఏడు వేసుకుంటాడు. కాబట్టి దాని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మన చిన్న బిడ్డ దోగాడుతూ ఉంది. చిన్న బిడ్డ దోగాడుతుంది, అయ్యో దానికి ఏం తెలియదు అని నువ్వు చాలా సార్లు ఏం చేస్తావు
పోగొడుతున్నానా అని చెప్తా వస్తాం. అయినా కూడా పిల్లలు ఏం చేస్తారు కొన్నిసార్లు అదే పని చేస్తాం. మనం ఏం చేస్తాము? చేస్తామా లేదా? చేస్తామా? దేవుడు కూడా అదే చేస్తాడు. కాబట్టి మనం దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలా. అసలు రక్షణ పొంది యేసయ్యలోకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే యేసయ్య మాటలు వింటామో దానిలో వచ్చేటటువంటి ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఎంతో తృప్తిని ఇస్తాయి. కానీ వాటి దగ్గరికి దేవుడు సాతాను ఏం చేస్తాడు? రానియకుండా చేస్తాడు. కానీ యోహాను సువార్త లూకా సువార్త 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. అని సండే నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావు తెలుసా? దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, నాలోని లోపం ఏం చూపించబోతున్నాడని నువ్వు తెలుసుకున్నదా ఆ మనస్సుతో సిద్ధపాటు యేసే సన్నిధికి రావాలి. వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడు. ఆ మాట్లాడిన మాటను నువ్వేం చేయాలా? ఎలా తీసుకోవాలా? యోగ్యమైన మంచి మనసుతో నీవు లోపలికి రిసీవ్ చేసుకోవాలి. నువ్వు వచ్చి వాక్యం వింటున్నావు, వెంటనే ఏం తాడు తెలుసా? ఈ పాస్టరు నన్ను దృష్టిలో పెట్టుకొని నా కోసమే వాక్యాలు చెప్తున్నాడు ఏమనుకుంటావు నువ్వు? ఎందుకంటే పాస్టర్ మీద ఎక్కడో వ్యతిరేకత స్టార్ట్ అయి ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తావు? ఈ పాస్టర్ నన్నే పెట్టుకున్నాడు గురి కాబట్టి నన్ను దృష్టిలో పెట్టుకొని వాక్యాలు ప్రారంభించాడు. నేను వినేది లేదు, నేను మారేది. అయితే నేను ఆత్మీయంగా ప్రారంభంలో ఎదుగుతున్నప్పుడు వాక్యం ద్వారా అది నాకు నన్ను కావాల్సిన కొడుతున్నాడు అని అన్నప్పుడు నేను ఎలా రిసీవ్ చేస్తున్నా తెలుసా? అతనికి నా మీద ఆ యొక్క విత్తనం పనిచేస్తుంది. అంటే అతనేమి నాలో బలహీనత ఉందనే కదా అతను గుర్తించాడు. దాన్ని సరి చేయాలనుకుంటున్నాడేమో, నేను సరి చేసుకోవాలని అనుకున్నా. అయితే ఎప్పుడు కూడా సేవకులకు విరోధముగా నేను వెళ్ళలేదు. ఏమనుకుంటున్నామంటే ఆ యొక్క వ్యతిరేకత భావం లోపల పడినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను వినేది లేదు, నేను మార్చుకోను, నేనే మంచోడు కాదు ఎలా అనుకుంటున్నావు? నువ్వు అలా కాకుండా ఏం చేయాలా? అతను నాలో ఇది గుర్తిస్తున్నాడు కాబట్టి నేను దీన్ని సరి చేసుకోవాలా అనే ఉద్దేశంతో నువ్వు ఉండాలి. ఎలా ఉండకూడదు? ఎప్పుడు ఎలా తీసుకోవాలంటే వాక్యము యోగ్యమైన మంచి మనస్సుతో ఏం చేయాలా? వాక్యములు వినాలా, అవలంబించుకోవాలా, ఓపికతో ఫలించాలి. అప్పుడే నువ్వు ఓపికగా ఫలించగలుగుతావు. చూడండి 2వ తిమోతి 2వ తిమోతిలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని గణహీనతకును వినియోగించబడును. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. అండి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, కర్రవి ఉన్నాయి, మట్టివి ఉన్నాయి. అంటే కొన్ని ఘనతకు ఉన్నటువంటి పాత్రలు ఉన్నాయి, కొన్ని గణహీనమైనటువంటి పాత్రలు ఉన్నాయి. గణహీనమైన పాత్రలు ఏంటివి? కర్ర మట్టి.
అని కింద ఏం రాస్తున్నాడు తెలుసా? వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఇంకేమన్నాడు? వారు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై. రైట్ చూడండి, ఫస్ట్ అక్కడ వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని. కర్రవి మట్టివి ఉంటాయి కదా, ఏవే పాత్రలు ఉన్నాయి కదా, కర్రవి మట్టివి. ఇవి ఏమైపోతాయి? గణహీనమైన పాత్రలు. అవి అగ్నిలో వేసినప్పుడు కాలిపోయే పాత్రలు. అటువంటి సేవ నిలవబడని సేవ. ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ పవిత్రపరచబడి అన్నమాట ఉందా? పవిత్రపరచబడితే ఎలా పవిత్రపరచబడుతున్నావు? ప్రతి సండే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ పాపాలను నీవు ఒప్పుకుంటున్నావు. తర్వాత ఏమైందంట? పరిశుద్ధపరచబడి. మన మూలవాక్యం ఏంటి? పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన. ఇప్పుడు ఆ తర్వాత దేవుడు ఒక మాట అంటున్నాడు, అట్టి వారు అర్హులై. ఎవరు? పరిశుద్ధపరచబడిన వారు అర్హులు. దేనికి? యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్ర అది. కాబట్టి చూడండి, పవిత్రపరచబడిన వెంటనే నువ్వు సేవకు బయలుదేరడం తప్పు. పరిశుద్ధపరచబడాలి. అని నేను ఒకసారి ఒక బెంటన్ పుస్తకం, ప్రార్థనా చేయములు అనే పుస్తకాన్ని నేను కొనుక్కున్నాను. అంటే పాస్టర్ గారు, నేను కొనుక్కోలేదండి, పాస్టర్ గారు కొన్నారు అని నాకు ఇచ్చారు. నేను ఆత్మీయంగా అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్నాను. అయితే ఆ పుస్తకాన్ని నేను తీసుకొని చదివాను. అక్కడ ఆ పుస్తకంలో చదువుతున్నప్పుడు ప్రతిసారి బెంటన్ గారు, దైవజనులు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని అడిగే ఎలా అడుగుతారంటే, ఏమ్మా నువ్వు పరిశుద్ధపరచబడ్డావా? ఏమయ్యా నువ్వు పరిశుద్ధపరచబడ్డావా? మనమైతే అడుగుతాం, ఏమయ్యా నీకు రక్షణ ఉందా, రక్షింపబడ్డావా అన్నట్టు కదా. కానీ ఇక్కడ బెంటన్ అనే దైవజనుడు ఏమడుగుతున్నాడంటే, నీవు పరిశుద్ధపరచబడ్డావా? అది నేను చదివినప్పుడు రక్షణ పొందిన ప్రారంభంలో ఇదేంటి రక్షణ అంటే తెలుసు, ఇదేంటి పరిశుద్ధపరచబడ్డం అంటే ఏంటి, ఇది నాకు కావాలి అని అనుకున్నా. అనుకొని నేనేం చేస్తానంటే 5 days ఫాస్టింగ్ ప్రేయర్ ప్రతిష్ఠించుకొని ప్రార్థన ప్రారంభించాను. ఉపవాస ప్రార్థనను ప్రతిష్ఠించాను. అంటే నేను ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి అడుగుతా, ప్రభువా నేను ఏం చదవాలో నాకేం తెలియదు, నేను పుట్టు క్రైస్తవురాలనే, కానీ పూర్తిగా దేవుడు అంటే ఏమిటో నాకు తెలియదు. దేవుడు యేసయ్యని తెలుసు. దేవుడి సన్నిధికి వెళ్ళడం, మందిరానికి వెళ్ళడం, భక్తి నేర్చుకోవడం ఇలాంటివి ఏమి నాకు తెలియదు. కానీ కూర్చున్న దేవుని సన్నిధిలో అడుగుతున్నా, ప్రభువా నేను ఏం అధ్యాయం చదవాలో చెప్పు అన్నప్పుడు దేవుడు నాకు బలమైన ప్రేరేపణ కలగజేసిన అధ్యాయం దానియేలు చదవం. సరే అని దానియేలు చదువుతున్నా, నాకు తెలిసినటువంటి ప్రార్థన నేను చేస్తున్నా. కానీ ఈ కూడికైన తర్వాత మేము కూడా పరిశుద్ధపరచబడాలి అని అడిగితే నేను కొన్ని అధ్యాయాలను చెప్తాను, దీంట్లో అవసరం లేదు, వాటిని రాసుకొని ప్రార్థన చేయండి. ఆ తర్వాత మీరు నన్ను అడిగినప్పుడు నేను చెప్తాను. అలా కూర్చొని నేనేం చేస్తాను అదే మీకు బోధిస్తున్నాను. దేవుడు నాకేది నేర్పించాడో అదే నేను మీకు బోధిస్తున్నాను. అని కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. మరలా నా ఉన్నటువంటి ఏంటి నా బలహీనతలను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, పాటలు పాడుకుంటున్నాను. ఇలాగా కంటిన్యూగా రోజుకే ఒక 10 గంటలు కూర్చొని ప్రార్థన చేయడం అలా చేస్తూ ఉన్నాను. ఇలాగా 3 రోజులైంది. 3 రోజులు ప్రార్థన అయిన తర్వాత బైబుల్ స్టడీ ఉంటే నేను చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళి ప్రేయర్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారితో అయ్యా నేను ఇలాగ పరిశుద్ధపరచబడటం గురించి 3 రోజులు 5 రోజులు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తున్నాను, ఇప్పటికి 3 రోజులు అయింది అన్నాడు. అనగానే ఆయన నన్ను పాస్ తిట్టేశాడు. ఏంటి పరిశుద్ధపరచబడ్డం, ఎవరు చెప్తారు మీకు అని నన్ను చాలా ఆ ఖడ్గంతో పొడిస్తే ఎలా ఉంటుందో అలాగే గాయం చేశాడు. ఇక గుడికి అయిపోయింది. నేను సారు ఇద్దరు కూడా బండిలో వస్తున్నాము. సార్తో దారితో చెప్తూ ఉన్నాను.
ఏంటి నేను పరిశుద్ధ పరచబడ్డానికి 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే పాస్టర్ అట్లా ఆచారు నాకు చాలా బాధ వేసింది. పాస్టర్ గారు ఏమన్నారంటే, ఎవరు పాస్టర్ గారు వైపు మాట్లాడారు, పాస్టర్ గారు ఏమన్నారంటే, నువ్వు ఇప్పటికీ 5 రోజులు ప్రతిష్ఠించుకున్నా కూడా 5 రోజులు నీకు నష్టం అవుతుందో లాభం అవుతుందో అది వేరే విషయం, నీవు ప్రార్థన కంప్లీట్ చేయాలి. సరే అని చెప్పి 4వ రోజు చివరికి వచ్చాను, 5వ రోజు ప్రారంభంలో ఉన్నాను. దేవుని అడిగాను, ప్రభువా దానియేలు చదవమన్నావు, నేను చదువుతున్నాను, ఒక్క మాట ఇవ్వకుండా నేను ఎలా వేయాలా? నాకు ఒక్క మాట ఇవ్వాలి, ఒక్క మాట ఇస్తే నేను సంతోషంగా లేదు, లేకుంటే నేను 5 రోజుల కోసం ఎక్కుతుంది, నాకేం సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాగ ప్రార్థన చేసి 5వ రోజు నేను దేవుని పాద సన్నిధిలో అడుగుతున్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని నేను 10వ అధ్యాయానికి వచ్చాను, 12వ వచనానికి వచ్చాను. అక్కడ ఒక మాట ఉంది, ఏమంటే దానియేలు చదువు, నీవు తెలుసుకునవలనని నీ మనసును అప్పగించి దేవుని యొక్క నిన్ను నీవు తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిన్నాను. నేను కూడా 5 రోజులు ప్రతిష్ఠించుకున్నాను. నేను దేవునితో చెప్తూ వస్తున్నాను కదా, నీవు ఏంటంట మొదటి దినాలు నేను మాట్లాడుతూ వచ్చినటువంటి ప్రతి మాట నేను విన్నాను, సంతోషం వేసింది. అదే యేసయ్య నా మాటలన్నీ విన్నాను. అలాగే కిందికి వస్తే ఏమన్నాడంటే, నీకు శుభమగును గాక, సమాధానం ఉండును, సమాధానం నీకు కలుగును గాక, ధైర్యంగా ఉండును, ధైర్యం తెచ్చుకోను అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏమైపోయిందంటే, నేను ఎల్ఈఎఫ్కి వెళ్తుంది, ఎల్ఈఎఫ్ లేమ్యాన్ ఎవాంజలికల్ ఫెలోషిప్ వెళ్తుంది. అక్కడ ఆ పాస్టర్ గారు ఇప్పుడిప్పుడే హెప్సిబా రక్షణలోనికి వచ్చింది కదా, ఆమెను మేరీపేట్కు తీసుకునే రమ్మని చెప్పాడు. సరే అని చెప్పి నేను మేరీపేట్కు సారు నేను బయలుదేరి వెళ్ళాను. చూడండి, ఆ మేరీపేట్లో ఫారిన్ నుండి వచ్చారు అందరూ, సేవకులు అందరూ కూడా ఫారిన్ నుండి వచ్చారు. వాళ్ళందరూ ఆ యొక్క 3 days చూడండి మీటింగ్స్ లో వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటో తెలుసా? పరిశుద్ధ పరచబడ్డం గురించి చెప్పారు. ఆ మీటింగ్స్ లో నేను ఎంత కఠినస్తానంటే, ఎవరికి ఏమి జరిగినా ఇది కదిలేకుండే కాదు, అటువంటి కఠినమైనటువంటి హృదయం. అలాంటి నా హృదయము ఒక 3/4 గంట తెలియకుండానే, నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలియకుండానే నేను వెక్కి ఏడవాలి. కానీ కూడిక అయిపోయింది. బస్సులో నేను రిటర్న్ మా యొక్క ఆధునికు వస్తున్నాను. బస్సులో ఫస్ట్ టైం స్వరం వినపడింది, రిమెంబర్ ఎవ్రీథింగ్, నువ్వేం విన్నావో దాన్ని మరచిపోవద్దు అన్న. ఆ తర్వాత దేవుడు నాకు పరిశుద్ధ పరుస్తానని ధైర్యం ఇచ్చాడు కదా. అయితే నేను పరిశుద్ధ పరచబడ్డాను అని నాకు ఎలా తెలిసిందంటే, ఒకరోజు ఉదయకాలం వేళ నేను 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవడం నాకు ఆనవాయితీ. చూడండి, 4 గంటలకు లేచి ప్రార్థన చెయ్యలేదు, ఇంకా టైం అవుతుంది. యేసయ్య తలుపు కొట్టాడు, కొట్టి లోపలికి వచ్చి ఏమన్నాడో తెలుసా? పరిశుద్ధ పరచబడిన దానా లే. దాని తర్వాత ఏమైపోయిందంటే, నీవు అనేక మంది, స్టార్టింగ్ లో చెప్పాను కదా, నీవు అనేక మంది స్త్రీలను లేపాలి చిన్ని అన్నాడు కదా. నేను వచ్చి నాకు చేత కాదు ప్రభా, వాక్యం చెప్పడం నాకు రాదు ప్రభా, నన్ను వదిలే వేరే వాళ్ళు ఎవరన్నా చూసుకో అని నేను ఎన్ని 2 years నా వెంట పడ్డాడు, కానీ నేను ఎక్కడ కూడా చెయ్యలేదు, అసలు ముందుకు సాగలేదు. అప్పుడు ఒకరోజు ఉదయకాలం మీద ఏమన్నాడంటే, నీవు పరిశుద్ధ పరచబడి వేస్ట్ అని చెప్పడం. అప్పుడు నేను నా హృదయం గాయపరచబడింది, దేవునికి నేను ఏం ఉపయోగపడటం లేదా అని 2018లో జనవరి 1st గురువారం నా స్త్రీల కూడిక స్టార్ట్ చేయడము జరిగింది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, పవిత్ర పరచబడి పరిశుద్ధ పరచబడినప్పుడే నీవు అర్హమవుతావు. దేనికి? యజమానుడు వాడుకుంటకు. యజమానుడు నిన్ను వాడుకోవాలి. ఆయన సేవలో వాడుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధ పరచబడిన జీవితాన్ని కలిగి ఉండాలి. అప్పుడైనా నువ్వు యోగ్యురాలి. నాతో కూడా అనిందేంటి, నువ్వు పరిశుద్ధ పరచబడి వేస్ట్ అంటున్నాడండి.
నువ్వు అర్హమైనావు కాబట్టి నువ్వు వాడడానికి, నేను వాడుకోవడానికి నువ్వు బయలుదేరు అన్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరు కూడా పవిత్ర పరచబడ్డము ప్రతి సండే జరుగుతుంది. పరిశుద్ధ పరచబడ దానికి నీకేముండాలా? ఆశ. దేవుని సన్నిధిలో ప్రభువా స్పీడ్గా రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకుంటే గలతీ 5:20, ఆ తర్వాత 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనము, తర్వాత 2వ తిమోతి 3 2వ వచనము, ప్రకటన 21:8వ వచనం. పెరిగి వారు నన్ను స్టార్ట్ అయిపోతుందండి. రోమా 1:28. రోమా 1:28. వీటిలో చాలా అంశాలు ఉంటాయి. ఏంటవి? ఈర్ష, ద్వేషము, పగ, ప్రతీకారము, కలహము, మత్సరము, కాముకత్వము, వ్యభిచార సంబంధమైన మనస్సు, చాలా ఉంటాయి ఆ లిస్టు. అవన్నీ పెట్టుకుని పెంచారా? ప్రభువా వీటి మీద నాకు జయము దయచేయి అన్నారు. పరిశుద్ధ పరచబడిన వాళ్ళు అంటే ఏంటంటే పాపము మీద జోలిక లేనితనము అని. ఇప్పుడు రక్షింపబడ్డ తర్వాత నీ మీద పాపం ఏలుబడి చేయటం లేదా? చేస్తుంది. ఎందుకు? పరిశుద్ధ పరచబడలేదు కాబట్టి. పరిశుద్ధ పరచబడాలి, అప్పుడే నువ్వు అర్హం అవుతాయి. అప్పుడే దేవుడు నిన్ను వాడుకోవడానికి నువ్వు అర్హమైన పాత్రలు అవుతావు. అలా కాకుండా నువ్వు ముందుగానే సేవకు కానీ, లేకపోతే నువ్వు ముందుగానే నేను దేవుని పరిచర్య చేస్తానని ముందుకు సాగుతే యేసయ్య అంటే సాతాను ఏం చేస్తాడంటే ఒకానొక టైంలో దెబ్బలు కొట్టి కూర్చోబెట్టాడు, మూల కూర్చోబెట్టాడు. అప్పుడు మనం దేనికి కూడా పనికి రాకుండా వెళ్తాం. కాబట్టి మనం ఏ తీవ్రత కలిగి ఉండాలా? పరిశుద్ధ పరచబడాలి అనే తీవ్రతను మనము కలిగి ఉండాలి. కానీ నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. నేను వారిలో నివసించినట్లు, నీలో నాలో నివసించాలని యేసయ్య ఆశిస్తున్నాడు. వారిలో నివసించినట్లు పరిశుద్ధ స్థలము నిర్మించాలి. ఎవరు నిర్మిస్తారు చెప్పండి? యేసయ్య నిర్మిస్తాడా? లేదు, నీవు నేనే పరిశుద్ధ స్థలము మనం నిర్మించాలి. ఎలాగ? వాళ్ళలో యోగ్యంగా చేతులు వేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధ పరచబడాలనే ఆశతో దేవుని పాద సన్నిధికి మాటి మాటికి వెళ్ళి, ప్రభువా నీవు నన్ను పరిశుద్ధ పరిస్థితి వరకు నేను ఈ పాదాలు వదలను ప్రభువా అని ఆయన వెంటాడాలి. ఆయన ఆశను బట్టి తీరుస్తాడు. ఎప్పుడైనా ఆశ లేకపోతే భక్తి లేదండి. ఆశ ఉండాలి. మరి నువ్వు భక్తి మార్గంలో నడవాలి అని నువ్వు నిశ్చయించుకునే కదా యేసయ్య సన్నిధికి వచ్చావు, వారు మనసు పొందావు, నేను మంచి జీవితంలోకి రావాలని కదా. ఒక యేసయ్య దగ్గరకు వస్తేనే మంచి జీవితము వస్తుంది. ఆ మంచి జీవితంలో కూడా దేవుడికి ఇష్టమైన జీవితాన్ని మనము జీవించాలి. కాబట్టి ఏం చేయాలి? మనము వారిలో నేను నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవాలి. కాబట్టి మనము నిర్మింపాలి. ఖచ్చితంగా మనము ఏం చేసుకుని ఉండాలి? పరిశుద్ధ పరచబడి ఉండాలి. ఓకేనా? సరే, ఇప్పుడు నిర్గమకాండము 8వ అధ్యాయంలో చూడండి. యేసేపు గురించి తెలుసు కదా మనందరికీ. యేసేపు ఫరో తర్వాత ఫరో అంతటి వాడయ్యాడు. అయిన తర్వాత చూడండి, తన అన్నదమ్ములను, తన తండ్రిని, అందరినీ కూడా గోషెన్ దేశంలో తెచ్చిపెట్టుకున్నాడు. ఆ తర్వాత యేసేపు చనిపోయాడు. తర్వాత అన్నదమ్ములు చనిపోయినారు. వాళ్ళ సంతానము తర్వాత ప్రబలింది. అవునా? ఆ తర్వాత యేసేపు ఎరుగని ఒక రాజు ఐగుప్తును ఏలడం ప్రారంభించాడు. అవునా? ప్రారంభించినప్పుడు ఆయన అనుకున్నాడంటే, ఆ ఫరో రాజు ఏమనుకున్నాడంటే, వీళ్ళు ఇశ్రాయేలీలు బలిష్టంగా ఉన్నారు, విస్తారంగా ఉన్నారు, వీరు ఇలాగే ఉన్నారంటే మనల్ని ఐగుప్తీయులనే తనమగొడతారు, కాబట్టి వీళ్ళని బాగా కష్టపెట్టాలి అని చెప్పి ఇటుక పనులు, వంకమట్టిని తొక్కే పనులు, పొలం పనులు, చాలా కఠినమైన పనులను చేయిస్తూ వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొరను ఆలకించి మోషేను నాయకుడుగా నియమించాడు. మోషే ఇశ్రాయేలీయులకు నాయకుడుగా ఉండి, మోషే ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాట చొప్పున ఏం చేశాడు? 10
ఇక్కడనేమో మోసే చేస్తున్నాడు, అక్కడ వాళ్ళ శకులుగాను కూడా చేస్తున్నారు. సరే, కొంతవరకు జరిగింది. ఈగల గుంపు వరకు వచ్చింది. ఈగల గుంపు దగ్గర ఏమైంది చూడండి. అక్కడ చెప్తుంటండి 25వ వచనం చదవండి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడని వారితో చెప్పగా. అని కొంచెం తగ్గాడనమాట. ఎందుకు? సూచక క్రియలు మహత్కార్యాలు జరుగుతున్న కొద్దీ ఇక ఎక్కడో అణిగిపోయాడు. కొంచెం ఎక్కడ అహము కొంచెం దెబ్బతి కొంచెం తగ్గిందనమాట. తగ్గి ఏమన్నా సరే సరే ఏదోలే, ఈ ఐగుప్తు దేశంలోనే మీరు మీ దేశంలో మీ యొక్క దేవుడికి బలి అర్పించాలి అంటే మోషే ఏమన్నాడు? మేము అర్పించే బలి ఇశ్రాయేలు ఐగుప్తీయులకు హేయము కాబట్టి వాళ్ళు మమ్మల్ని రాళ్ళతో తీసుకొని కొట్టి చంపేస్తారు. కాబట్టి మేము దూరంగా 3 దినముల ప్రయాణం చేసి మా దేవునికి బలి అర్పించి వస్తాము అంటే మళ్ళా ఏం చేసుకున్నాడు? మళ్ళా కఠినం అయిపోయాడు. అవునా? మళ్ళా కఠినం అయిపోయినప్పుడు చూడండి నెక్స్ట్ 28వ వచనం చూడండి. అందుకు ఫరో మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను కానీ దూరముగా పోవద్దు. ఫస్ట్ ఏమన్నాడు? ఇక్కడే ఐగుప్తులో బలి అర్పించండి, ఏమవుతుంది? ఇప్పుడు ఏమంటున్నాడు? కొంచెం తగ్గింది. ఏమంటున్నాడు? కొంచెం దూరం పోయి అర్పించండి అంటున్నాడు కదా. తర్వాత ఇక్కడ చూడండి 11వ వచనం చూడండి. 10వ అధ్యాయము 11వ వచనం. పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించండి. ఇప్పుడు ఏమంటున్నాడు? పురుషులు మాత్రం వెళ్ళండి, స్త్రీలు మీ పశువులు మీ మందలు అన్ని ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఎవరు వెళ్ళాలా? పురుషులు మాత్రమే వెళ్ళాలి. ఇంకా ఇక్కడ చూడండి 24వ వచనం 10వ అధ్యాయము. ఫరో మోషేని పిలిపించి మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ. ఫరో విషయంలో 4 సందర్భాలను మనం పరిశీలన చేద్దాం. ఐగుప్తు అంటే లోకము అని అర్థం, మనకందరికీ తెలుసు. ఐగుప్తు అంటే ఏంది? లోకం. ఫరో అంటే సాతానుకు సాదృశ్యం. సాతాను ఏమంటున్నాడంటే మీరు ఇక్కడే లోకంలో ఉండండి, బాగా ప్రార్థన చేస్తారు అంటే లోక కార్యాలు చేయండి, ప్రార్థన చేయండి. అంతే కదా. పల్లెల్లో ఏం చేస్తారు? హిందువుల పండుగ వస్తే హిందువుల ఆచారాల ప్రకారం పండుగలు చేస్తారు. దర్గా పోయేది ఉంటే దర్గాకు పోతారు, మళ్ళీ ఏసయ్య 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 అని పాట పడతారు. అంటే ఐగుప్తులోనే ఉండండి, అంటే లోకంలోనే ఉండండి. కదా మీరేం చేయాలా? ప్రార్థన చేయండి, మీ ప్రార్థన మీరు చేసుకోండి, అవి కూడా పాటించండి, దాన్ని కూడా కొంచెం పాటించండి. అంటే 2 పడవల మీద ఈ పక్క చేయండి ఆ పక్క చేయండి, ఏం పర్వాలేదు, ఇక్కడే ఉండండి లోకం. ఇంకా కొంచెం అగ్గిపోయినప్పుడు ఏమన్నాడు? సరే సరే మీరు ఖచ్చితంగా సేవించాలంటున్నారు కదా, దూరంగా పోండి, కొంచెం దూరం పోండి. అంటే ఐగుప్తుకు పొత్తు పెట్టుకునే ఉండండి, అంటే లోకంలో కొంచెం పొత్తు పెట్టుకునే. ఏమంటున్నాడు? పురుషులు మాత్రమే వెళ్ళండి అంటే కుటుంబ సమేతంగా దేవుని సేవించొద్దు, కుటుంబ సమేతంగా రావద్దు అని అనేవాడు. ఇంకోటి మీ పశువులను మందలని పెట్టండి. అంటే మనం కూడా చూడండి కానుకలను ఎవరికి ఇస్తామంటే ఇక్కడ ఆదివారం 10 రూపాయల కంటే ఎక్కువ ఎక్కడన్నా పోయి సాతాను సంబంధమైన వాటికి ఏం చేస్తాం? వేలు లక్ష విరాళాలు ఇస్తాం. అంటే సాతాను ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి బిడ్డలను నువ్వు నాతోనే ఉండు, వృద్ధి చేసుకో, నేను అడ్డురాను, నాతో గుర్తు పెట్టుకొని ఉండు, ఏం పర్వాలేదు, నీ భక్తి నువ్వు కట్టుకో, నీ పిల్లల మాతము నీ భార్యలను నీ భర్తను రానియొద్దు, ఏం పర్వాలేదు, నువ్వు భక్తి కట్టుకో, నీ కానుకలు ఎక్కడైనా ఇచ్చుకో, ఏం పర్వాలేదు, దేవుని మాత్రం ఇయ్యద్దు. అడిగద్దు, ఇక్కడ మాత్రం వచ్చిన కూడా తీసి 10 రూపాయలు వేస్తాం. పొరపాటుగా 50 రూపాయలు వచ్చిన
అని చెప్పి మళ్ళా నువ్వేం చేస్తావు? వేస్తావు. అంటే సాతాను ఏం చేస్తున్నాడంటే మనల్ని నిరంతరము నీవు నాకు పొత్తు పెట్టుకునే ఉండు. చూడండి, దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. మనము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 40వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అనే మాట ఉంది. అవునా? మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ. మూర్ఖులకు అని కింద ఏమవుతుందండి? వంకరైన. సాతాను వంకరుడు. ఎందుకు? పాము ఎట్లుంటది? ఎట్లా ఎలా అవుతుంది? ఎట్లా అంటే వంకర మార్గాలు. దానికి వేరే ఏం చేయాలా? రక్షణ పొందాలి. కాబట్టి నువ్వు ఐదుకు తెలుసా? ఐదుకు తెలిసిన వాళ్ళు చేతులతోని 5కు కిటికీలో కూర్చొని కొద్దిసేపు అంటే 5కు లాంటి జీవితం, వంకర టింకర మార్గం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడి అంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎక్కువ తిన్ననైన మార్గము ఇది. తిన్ననైన మార్గంలో ఎవరైనా ఉంటున్నారా? లేదే. అంతా వంకర మార్గాలే. ఈ పక్కకు చూస్తావు, ఆ పక్కకు చూస్తావు, ఈ పక్కకు చూస్తావు. సాతాను మనల్ని వంకర టింకర మార్గాల్లో నడిపిస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? వేరే జీవించాలి. ఇంకా మనం శ్రేష్టంగా చూడాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం రండి. అంటే ఇప్పుడు ప్రత్యేకమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. 22 హెబ్రీ 10:22. సరే ఇప్పుడు వదిలే. ఏమంటున్నాడు దేవుడు? వేరే జీవించమని చెప్తున్నాడు కదా. ఇప్పుడు దేవుడు సృష్టిని చేశాడు కదా. చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? వేరు చేస్తున్నాడు కదా. వేరు ఏం చేస్తాడు? వెలుగును చీకటిని వేరుపరచెను, భూమిని ఆకాశము వేరుపరచు, పై జలాలను కింద జలాలను వేరుపరచు. అంటే వేరుపరిచేది మనది. అంటే సాతానుతో మనకు ఎక్కడ కూడా పొత్తు ఉండటానికి వీలు లేదు. సాతాను సంబంధమైన కార్యాలతో మనకు పొత్తు ఉండటానికి వీలు లేదు. కాబట్టి నువ్వు వేరే జీవించాలి. అలా నువ్వు వేరే జీవించవు, లోకంలో సంచరిస్తావు, అన్నీ చేస్తావు. చేసినప్పుడు లోపల ఏమైపోతుంది? మనస్సాక్షి అంతా కూడా కల్మషం అయిపోతుంది, పాడైపోతుంది, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఇక సాతాను దగ్గరికి వెళ్ళలేడు, ఇలా దేవుని దగ్గరికి ఇక మనస్సు ఏమైపోతుంది? భారం అయిపోతుంది. అప్పుడు పాస్టర్ ఒక పిలిపించాడు. 3 రోజులు ఉపవాస కూడిక. ఏమిచ్చాడు? అనే లోపల ఎక్కడెక్కడో పనులు ఆడుకుంటూ ఉపవాస కూడికలకు వస్తారు. ఎందుకు? హృదయంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నారు, పాపాల చేత చిక్కబడి ఉన్నారు. ఎందుకు? వంకర టింకర మార్గాలలో తిరిగి ఏమైపోయింది? మనసు అంతా పాడైపోయింది, ఆత్మీయత పోయింది. కాబట్టి 3 రోజులు ఉపవాస కూడిక అనే లోపల ఏమైందంటే అందరికి ఎక్కడలేని ఉత్సాహం. అమ్మ ఎలాగైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళి నన్ను కడుక్కొని కడుక్కోను బాబు. సరే, కూడికలలో యేసయ్య మాట్లాడుతున్నాడు, వాటన్నిటినీ ఒప్పుకుంటున్నాడు. అంతకుముందు ఈ హృదయం ఎలా ఉందో తెలుసా? ముళ్ళ పొదలు గచ్చ తుప్పలతో నిండి ఉంది. ఎలా ఉంది? అవి ఇలాంటి పుచ్చుకుంటున్నాయి, ఇలాంటి చూడండి. ఇక వాటన్నిటిని పెరిగేస్తున్నాడు. పాపం 3 రోజుల కూడా యేసయ్య కూడా కనికరిస్తాడు. అవునా? ఉపవాసం ఉంటే కనికరిస్తాడు లేదు? కనికరించి 3 రోజులు అయిపోయింది, హ్యాపీ అయిపోయింది. ఇక ఆనందంగా అనుకున్నాడు, తీర్మానం తీసుకున్నాడు. నేను ఇక ఇప్పటి నుంచి నేను ప్రార్థనా వీరుడిని కావాలి. బయటకు వెళ్ళాడు. మొదటి రోజు ఉత్సాహ సంతోషములతో ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సాతాను ఒప్పుకుంటాడా? నువ్వు నా వంకున మాత్రం తిరిగినాడు, నేను అంత ఈజీ వదులుతానా అని చెప్పి మరలా ఏం చేస్తాడంటే 2వ రోజుకి వచ్చే లోపల 4 గంటలకు ఫస్ట్ రోజు చేసినోడు 2వ రోజుకి వచ్చే లోపల 1 గంట లేట్ అవుతే ఏమవుతుంది?
వేసి తీస్తాం. మూడో రోజుకి వచ్చేటప్పుడు ఏమవుతుంది? ఏముంది ఈ రోజు కాకపోతే ఈ రోజు ఎప్పుడు ఒకసారి నేను చేసేస్తా. వేసే నీ పాస్ అనేది అయితే నేను కూర్చుంటాను, నేను ప్రార్థన అయితే చేస్తాను, ఎప్పుడో ఒకసారి చేస్తాను ప్రభు అని చేస్తాను. నీ పాస్ అనేది వస్తాను. తర్వాత నెయ్య బుద్ధేక చెయ్య బుద్ధేక వాక్యం చదువు మళ్ళా మొదటికి వచ్చింది కేసు. మళ్ళా మొదటికి వచ్చింది. మళ్ళా నిదానంగా నెల అవుతుంది ఇక బైబుల్ చదవక, ప్రార్థన చెయ్యక. ప్రార్థన అంటే మందిరంలో ఏంటి కూడికకు రావాలంటే కూడా కష్టంగా అడుగులు వేసుకుని ఏంటి పాస్టర్ తిట్టారు కదా, ఏమయ్యా రాలేదంటాడు. పాస్టర్ భయంతో, దేవుడు భయంతో, మాస్టర్ భయంతో వచ్చి మందిరంలో కూర్చున్నాడు. కష్టంగా అయిపోయింది. మళ్ళా పాపాలు తిరగబడినాయి. మళ్ళీ పాపాలు చేస్తూ ఉన్నాడు. మళ్ళా మామూలు యథావిధి జీవితంలోకి వచ్చి మళ్ళీ పాస్టర్ ఏం చేసినాడు? 3 రోజులు ఉపవాసం ఉడికాడు. పెట్టే లోపల మళ్ళీ 3 రోజులు ఇదేదంతే సేమ్. మళ్ళా కడుక్కొని మళ్ళా ముళ్ళ పొదలు అన్ని పెట్టేసుకొని అమ్మా అని నెమ్మది పడిపోతాడు. మళ్ళీ 3 రోజులు సేమ్. మళ్ళీ జీవితం పాత జీవితం ఇలాగవుతుంది. ఏం చేస్తున్నాడంటే సాతాను, నీలోని గచ్చ పొదలను ముళ్ళ పొదలను తీసుకోవడానికే నీ యొక్క జీవితం పోతుంది, కానీ ఆత్మీయంగా ఎదగనీయకుండా చేస్తున్నాడు. దానికి కారణం ఏదో తెలుసా? నువ్వు బల్లలో యోగ్యంగా చేతులు వెయ్యలేదు కాబట్టి. నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఓ రోజు ఉదయకాలం వేళ దేవుడు నన్ను నీచుడా అన్నాడు. ఏమన్నాడు? నన్ను అంటే ఆత్మీయంగా అనేక మెట్లు ఎక్కిన తర్వాత దేవుడు నన్ను స్త్రీగా సంబోధించాడు, పురుషుడుగా సంబోధించాడు. ఏంటంటే మగస్త్రీ కలిగిన యాకోబు అని నన్ను పురుషుడుగానే సంబోధించాడు. అందుకు ఆ రోజు ఏమన్నాడంటే నీచుడా అన్నాడు. ఏంటి ప్రభు ఇంత హీనంగా మాట్లాడాడు? ఎందుకు అన్నాడంటే ఆ టైంలో నేను సరిగ్గా ప్రార్థన చేసుకోవాలి. ఆత్మీయంగా కొంచెం ఎదిగాను కదా, ఇంకా ఒప్పుకోవడంలో కూడా ఏముంది అట్లా ఒప్పుకోవడం ఎందుకు? నేను ఆత్మీయంగా బాగున్నాను కదా, ఏ పర్వాలేదు, నాకు ఇన్ని అనుభవాలు ఉన్నాయి అని ఏం చేస్తా? సరిగా కడుక్కోవడం. ఏంటి ఇంత మాట అన్నాడేంటి? నేను లోపల మదన పడుతున్నాను, కానీ నా భర్త కూడా చెప్పలేదు. మంచివైతే దర్శనాలు ఇవి అని చెప్తాం. మనం తిట్టేటట్టు ఏం చెప్తాము? మనం తిట్టేది చెప్తామా? లోపల మదన పడుతూ ఉన్నా. ఏంటి ప్రభు ఇలా అయిపోయింది, ఇంత ఘోరంగా అన్నావు నన్ను. సరే సండే వచ్చింది, లోపల నెమ్మది లేదు. ఆ రోజు సేవకుడికి ఎవరు నేను చెప్పినానా? చెప్పలేదు. సేవకుడి ద్వారా నాతో మాట్లాడుతున్నాను. మలాకి తీయండి. మలాకి చూడండి, మనం ఎంత తప్పు చేస్తున్నామో చూడండి. 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము మీరు అర్పించుచు ఏమి చేసి నన్ను అపవిత్ర పరిస్థితిమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరచినందు చేతనని పాస్టర్ వాక్యం తీసుకున్నాడు. ఇప్పుడు నన్ను ఏమన్నాడు దేవుడు? నీచుడు అంటే నీచపరుస్తున్నాం. ఎప్పుడు అపవిత్రముగా బలలో యోగ్యంగా చేతులు వేస్తే మనకు ఏమొస్తుంది? చూడండి, అది ఏమంటున్నాడు? నీచపరచినందు చేతనే. అందుకే దేవుడు ఏమన్నాడు? చూడండి, సేవకుడితో దేవుడు అలాగూ మాట్లాడతాడు. మనము పాజిటివ్ గా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటే అది నీకే వాక్యం. అలా కాకుండా నెగటివ్ పెట్టుకుని వాక్యాన్ని వింటే అది ఎప్పటికీ నీది కాదు. కానీ నేను అన్నా, ప్రభువా నిజంగా నేను అపవిత్రంగానే చేతులు వేస్తున్నాను, నేను ఎక్కడో ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉన్నానని గర్వించాను ప్రభువా, నన్ను క్షమించని యేసయ్య రక్తంలో కడుగుకొని నన్ను నేను సెట్ చేసుకున్నాను. కాబట్టి మనం అపవిత్రమైన భోజనము చెయ్యరాదు. భోజనపు బల్ల అంటున్నాడు అంటే ఎంత జాగ్రత్తలో చూడండి. బల్ల అనేది మనం ఏందో బాగుంది ఈరోజు పాస్కమ్మ ఉప్పు ఎక్కువేసి ఎంతో బల్ల ఏమి ఈరోజు పాస్కమ్మ బెల్లం ఏంటి చక్కెర ఎక్కువేసి ఇది కాదు.
కానీ సరైన రీతిలో కానీ యోగ్యంగా చేతులు వేయడం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పనులలో యోగ్యంగా చేయాలి. ఇంకొక ఇన్సిడెంట్ నా జీవితంలో చెప్తాను. చాలా రోజులు నేను ఉదయకాల వేళ ప్రార్థన సరిగా చేయడం లేదు. చేస్తున్నా చెప్పుకోవడానికి, దేవునికి చెప్పుకోవాలి కదా. ఎలాగా కుటుంబంతో ప్రార్థన ఏంటి చేయాలి. ఉదయకాలం లేస్తున్నా చేస్తా ఎట్లా అది 5 నిమిషాలు ప్రార్థన, 10 నిమిషాలు ప్రార్థన, లాభం చేస్తున్నాను. కొన్ని నెలలు అయింది, సరిగా ప్రార్థన లేదు, ఏమి లేదు. దేవుడు నాకు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు, నేను విషయం చేసుకోవడం లేదు. ఇలాగ జరుగుతుంది. ఒక రోజు వాకిట ఘట సర్పము, 7 తలల ఘట సర్పము నిలవబడగానే మనం ఏమనుకుంటాం అంటే పాస్టర్ మాట ఏంటి ఎప్పుడైతే ఇట్లా చూపిస్తాం, ఇలా చూపిస్తామా లేదా? కానీ ఆ సర్పము అలా కనబడగానే ఏదో సాతాను శోధన రాబోతుంది అని అనుకుంటుంది. రండి ఏమనుకుంటున్నా, 7 తలల సర్పం వచ్చింది, ఏదో సాతాను శోధన పాపము వాకిట పొంచి ఉన్నది అనే మాటలు. కానీ అయినా కూడా గణపతి మనం వేరే మనకు తోసేస్తున్నాం, మామూలుగా ఉన్నాం అనమాట. అలాగే జీవితం సాగుతుంది. దేవుడు ఒకరోజు అదే సర్పము నేను పండుకొని ప్రార్థన చేస్తుంటే నా కాళ్ళ కాడికి వచ్చింది. ఎక్కడికొచ్చింది? ఆ 7 తలల సర్పం ఎక్కడికొచ్చింది? వెంటనే దేవుడు పక్కన మాట, ఏమి చచ్చిపోవాలని ఉన్నావా? గుండెలు గుబేరమని. ఇంకోటి అంతకంటే ముందు ఏం జరిగిందో తెలుసా? దేవుని టెంపుల్, మన హిందువులు కట్టారు చూడండి, అలాంటి టెంపుల్ పెద్దగా బంగారు టెంపుల్ మెరిసిపోతుంది. దాంట్లో నుంచి యేసయ్య ఇలా తోసేస్తాడు. అంటే దేవుని సన్నిధిలో నుండి తోసివేసినట్టుగా తోసివేశాడు. భయపడిపోయాడు. వెళ్ళి క్యారెట్ కట్టుకుని స్కూల్కి వెళ్దామని క్యారెట్ కట్టుకొని లీవ్ పెట్టి చర్చ్ వెళ్ళి కన్నీరు మున్నీరుగా కాచిన, ప్రభువా నా తప్పైపోయింది, నన్ను క్షమించు తండ్రి అంటే మధ్యాహ్నం వరకు పలకలేదు. చూడండి, తర్వాత 1 గంట ప్రాంతంలో బంగారు పావురము ఎగురుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడికి విజ్ఞాపన చేయడానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏమని తెలుసా? నేను ఏడ్చిన ఏడుపు ఆ యొక్క గగనము చీలిదట. నేను ఏడ్చిన ఏడుపు ఏంది? గగనము. ఆ తర్వాత అన్నాడు, వాయిస్ వినపడుతుంది, ఎన్నడూ అలా చేయవద్దు. కాబట్టి మనము బల్ల అనేది చాలా జాగ్రత్తగా చేతులు వేయాలి. దేవుడు నాతో ఒక మాట నాకు తెలుసా, నీకు కడుక్కోవడం అంటే బాగా తెలుసు, అంటే ప్రత్యేకంగా నేర్పించాను. నీకు కడుక్కోవడం అంటే బాగా తెలుసు, ఇతరుల పాపాలు ఎలా కడగాలో కూడా నీకు తెలుసు. అందుకే దేవుడు ఈ రోజు ఇక్కడ నిలబెట్టాడు. ఎందుకంటే కడుగుకోవడం అనేది, యేసయ్య రక్తంలో కడుగుకోవడం అనేది తెలియటం లేదు. దానివల్ల ఏమైపోతున్నారంటే బలహీనలు అవుతున్నారు. శారీరకమైన బలహీనతలతో వాళ్ళు చాలా నష్టపోతున్నారు. యేసయ్య బిడ్డలుగా మనం ఎలా ఉండాలి? బలవంతులుగా. కాబట్టి ఈరోజు ఈ చెప్పబడుతున్నటువంటి మాటలు హృదయమందు భద్రపరుచుకొని మనము ఇది మొదలుకొని మన పాపములను మనము ఒప్పుకోవాలి. ఇంకోటి చూడండి, మీరు రూతును గమనించారా? రూతు మోయాబు దేశస్తురాలు కదా. మోయాబు దేశస్తురాలు నయోమి వెంట వచ్చింది. వచ్చేటప్పుడు నయోమి వద్దని వారిస్తుంటే నయోమి ఏమంటుందో తెలుసా? నీవు వెళ్ళు చోటకు నేను వెళ్తాను, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి చెందు చోటనే నేను కూడా మృతి పొందుతాను, మరణము తప్ప మరొకటి మనల్ని ఇద్దరిని విడదీస్తే నాకు ఎంత కీడైనా దేవుడు కలగజేయునుగా. చూడండి, రూతు యొక్క కమిట్మెంట్ ని, తీర్మానాన్ని చూసారా? మోయాబు దేశములో తనకు ఆస్తి లేదా? తల్లిదండ్రులు లేరా? ఉన్నారా లేదా? అన్ని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేముకి వచ్చిన తర్వాత ఆమె తీసుకున్న తీర్మానంలో ఎప్పుడైనా తప్పిపోయిందా? మనం అట్లా కాదు.
కాలు పెట్టేది. ఎడబెట్టు. మా అన్న పెళ్ళి అంటే హిందువుగా ఉన్నావు, యేసు ప్రభువును నమ్ముకున్నావు, నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ పోయి మోయాబులో కాలు పెట్టేది. చిన్నది జరగని పోయి మళ్ళీ మోయాబులో కాలు. రూతు లాంటి కమిట్మెంట్ ఉందా? అందుకే రూతును దేవుడు వంశావళిలో చేర్చాడు. చేర్చడం లేదు. నువ్వు అంటే మోయాబులోనే ఉంటాను. వంశావళిలో దేవుడి వంశావళి, యేసుక్రీస్తు వంశావళిలో కానీ మనం అది కాదు. ఒక కమిట్మెంట్ తీసుకున్నాక దేవునిలో చక్కగా నిలవబడటము నేర్చుకోవాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్నావు కదా, ఈ వాక్యము నీ హృదయంలో ఫలించాలి. మరి అలా ఫలించుకున్నవాడు దావీదు ఏమన్నాడు? పాపం చేయలేదా? చేశాడు. తప్పిదం తెలుసుకున్నాడు. ఏమన్నాడు? 51వ కీర్తన చూడండి. నా దోషము పోవునట్లు నన్ను కడుగుము, పాపమునకు విముఖుడవు, నా పాపమునకు విముఖుడవు కమ్మని వేడుకుంటా. ప్రభువా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయండి, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి. నిజమైన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి బైబిల్ గ్రంథంలోకి ఎక్కాడు. నువ్వు నేను ఎట్లా ఎక్కుతావు? నిజమైన పశ్చాత్తాపం దావీదు అందుకే దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు అయ్యాడు. ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్న మాట, అపవిత్రముగా బల్లలో చిక్కివేయద్దు. ఎందుకంటున్నాడో తెలుసా? పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకే మీరు పిలువబడ్డారు, కానీ మరలా అపవిత్ర పరచబడ్డానికి కాదు. కాబట్టి అలా నువ్వు పరిశుద్ధ పరచబడాలంటే నువ్వు బల్లలో యోగ్యంగా నీ పాపాలు ఏదైనా సరే యేసయ్య కడగడానికి సిద్ధంగా. అంతేకాదు పవిత్ర పరచబడమే కాదు, పరిశుద్ధ పరచబడి పవిత్రపరచబడి కొంతకాలానికి నువ్వు పరిశుద్ధపరచబడతావు. పరిశుద్ధపరచబడి కొంతకాలానికి నువ్వు సంపూర్ణతలోనికి వెళ్తావు. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఎంతకాలం అని నువ్వు పవిత్రమైన జీవితంలోనే ఉంటావు. నీ మూల పాఠాలను నువ్వు వదిలిపెట్టి ముందుకు సాగు. వెళ్దామా? అందుకు ఇష్టంగా ఉందా? అయితే ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనమందరం కూడా దినం విత్తబడుతున్న మాటలను హృదయములో జ్ఞాపకము చేసుకో. అయ్యో ప్రభువా, నా స్థితి ఏంటి? నేను నిజంగానే బలలో యోగ్యంగా చేతులు వేస్తున్నానా? నిన్ను నీవు పరిశీలన యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన
ఐదుకు వలె ఇంకను లోకము అంటావు, మందిరం అంటూ ఉన్నావా? లేదు ప్రభువా, ఇది మొదలుకొని నేను నీతోనే ఉంటాను, తిన్ననైన మార్గంలోనే నేను నడుస్తానని అంటున్నావు. అయ్యా, ఇంతకాలం నాకు తెలియలేదు ఎలాగూ దేవుని వల్లలో చేతులు వేయాలి. నువ్వు తెలియజేసిన మాటలను బట్టి ఆయన వందనాలు చెల్లించాను. నీవు ఒప్పుకో, నీ పరిస్థితి ఏంటి? నిజంగానే దేవుని ఎదుట సరైన రీతిగా నీ పాపములను నీవు ఒప్పుకుంటున్నావా? పరిశుద్ధుడా తండ్రి, ఒప్పుకొని మనస్సు దయచేయమనండి. యథార్థముగా ఒప్పుకొని మనస్సు దయచేయండి. లేకపోతే గారెడు సీమోను లాగా అయిపోతుంది. పరిశుద్ధుడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు నాయనా. అయ్యా, ఈ విత్తబడిన మాటలు తండ్రి, అయ్యా ఇదిగో బిడ్డలను ఫలింపచి సాతాను ఎక్కడ ఎత్తుకొని పోకుండా ప్రతి విధమైన చీకటి యేసు నామములో తాకబడుతున్నాను. యేసు నామములో ఈ వాక్యము నాయన ప్రతి వారి హృదయంలో స్థిరపరచబడును గాక. ఓ పరిశుద్ధుడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. విత్తబడిన ఈ మాటలు నాయన ప్రతి వారి హృదయములో ముద్రించండి ప్రభువా. అయ్యా, ప్రతి వారు నాయన ఇదిగో ఇది మొదలుకొని నాయన ఎలాగూ నాయన తండ్రి యేసు రక్తంలో కడుక్కోవాలో తెలుసుకున్నట్టుగా వారి హృదయాలలో ఈ వాక్యంలో ఫలింపచేయమని వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా, యేసయ్య నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని శిలువ రక్తము చేత తిరిగి నన్ను కడగజేసి వాక్యమును స్థిరపరచు. ప్రతి వారిలో ప్రతి పని చేయనట్టుగా మీరే ఆశీర్వదించు. యేసు నామములో